12 ఏళ్లు గడిచాయి. 2005 ఢిల్లీ పేలుళ్ల కేసులో తుది తీర్పు వచ్చింది. కానీ నేరస్తులెవరో ఇప్పటికీ తేలలేదు. కనీసం ఒక్క క్లూ కూడా దొరకలేదు. నిఘా సంస్థల వైఫల్యం, పోలీసుల నిర్లక్ష్యం వెరసి నిందితులు మాత్రం జైలు నుండి విడుదలయ్యారు. నిర్దోషులుగా చాలా దర్జాగా బయటకొచ్చారు. మరోవైపు బాధితులు మాత్రం ఏళ్ల తరబడి న్యాయ పోరాటం చేస్తూ ఓడిపోతూనే ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 12 ఏళ్లు ఎదురు చూశారు. తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కానీ న్యాయం కాదు కదా, అసలు న్యాయ వ్యవస్థపైనే నమ్మకం పోయింది బాధితులకు. అవును, రెండు 2005 ఢిల్లీ పేలుళ్ల కేసులో కోర్టు తీర్పు పట్ల బాధితులు, వారి బంధువులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2005 ఢిల్లీ పేలుళ్లపై ఫిబ్రవరి 16న పాటియాలా హౌస్ కోర్టు తీర్పు చెప్పింది. ఇద్దరు నిందితులు మహమ్మద్ రఫీక్ షా, మహమ్మద్ హుసేన్ ఫజిల్ని నిర్దోషులుగా విడుదల చేసింది. వారిపై నమోదైన అన్ని అభియోగాల్ని కొట్టివేసింది. మరో నిందితుడు తారిక్ అహ్మద్ దార్పై ప్రధాన సూత్రధారిగా మోపిన అభియోగాల్ని తోసిపుచ్చింది కోర్టు. అయితే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తారిక్కు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ ఇప్పటికే 12 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు తారిక్. ఈ నేపథ్యంలోనే అతను కూడా శిక్షను పూర్తి చేసుకుని విడుదలయ్యాడు. ఈ కేసులో ముగ్గురు నిందితులపై 12 ఏళ్ల పాటు విచారణ జరిగింది. మొదట కాశ్మీర్కు చెందిన మహమ్మద్ రఫీక్ షా బాంబు పెట్టాడని ఆరోపించారు పోలీసులు. ఆ టైంలో రఫీక్ కాశ్మీర్ యూనివర్సిటీలో చదువుకునేవాడు. యూనివర్సిటీ రికార్డుల ప్రకారం బాంబ్ బ్లాస్ట్ జరిగిన రోజు రఫీక్ క్లాస్ రూమ్ లోనే ఉన్నాడు. పలువురు సాక్షులు కూడా అతను క్లాస్లోనే ఉన్నట్లు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో అతనిపై నమోదైన అభియోగాలు కొట్టివేసింది కోర్టు. మరో నిందితుడు మహమ్మద్ హుసేన్ ఫాజిలీ. అతను లష్కరే తోయిబా ఉగ్రవాదులతో నేరుగా ఫోన్లో మాట్లాడాడని, బాంబు పేలులకు సహకరించాడని ఆరోపించారు పోలీసులు. కానీ టెలికాం కాల్ డేటాలో ఫాజిలీ కేవలం 123 నెంబర్కే ఫోన్ చేసినట్టుగా తేలింది. ఇక ప్రధాన నిందితుడిగా భావించిన తారిక్ అహ్మద్ దార్ పైన ఆరోపణల్ని రుజువు చేయలేకపోయారు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం అతనికి విదేశాల నుంచి భారీగా నిధులొచ్చాయనే ఆరోపణలున్నాయి. అయితే వాటిని ఉగ్రవాద చర్యలకు ఉపయోగించినట్లు ఆధారాల్ని సమర్పించలేకపోయారు. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు, పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. కోర్టుకు సరైన ఆధారాలు, సాక్ష్యాల్ని ఇవ్వలేకపోయారని విమర్శలొస్తున్నాయి. అంతేకాదు, సాక్షుల వాంగ్మూలం విషయంలోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించారు. ఘటన జరిగిన 4 ఏళ్ల తర్వాత అంటే 2009లో సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. ఇక పేలుళ్లు జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు లేకపోవడం మరో దెబ్బ. ఇలా ఒక్కటా రెండా, చట్టంలోని లొసుగులు, వ్యవస్థలోని లోపాల వల్లే కేసు నీరుగారిపోయిందని తెలుస్తోంది. కాస్త ఆలస్యమైనా న్యాయం జరుగుతుందని భావించారు. అదే ఆశతో, అదే నమ్మకంతో పుష్కర కాలం పాటు ఎదురుచూశారు. అయినా ఫలితం లేదు. బాధితులకు మళ్లీ నిరాశ ఎదురైంది. కనీసం నేరస్తులెవరో కూడా తేల్చలేకపోయాయి కోర్టులు. ఇటువంటి దర్యాప్తులు, తీర్పులు న్యాయ వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పోగొడుతున్నాయి. న్యాయమనే పదాన్నే మర్చిపోయేలా చేస్తున్నాయి. 12 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత కూడా అసలు దోషుల్ని పట్టుకోలేకపోయారు పోలీసులు. అసలు బాంబు ఎవరు పెట్టారనే దానిపై ఇప్పటికీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. సూత్రధారి ఎవరనే దానిపైన ఒక్క ఆధారం లేదు. వ్యవస్థలోని లోపాలు, చట్టంలోని లొసుగుల ఫలితంగా 2005 ఢిల్లీ పేలుళ్ల కేసు నీరుగారిపోయింది. నిఘా సంస్థలు, పోలీసుల వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాటియాలా హౌస్ కోర్టు తీర్పుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాధితుల బంధువులు. 12 ఏళ్ల తర్వాత కూడా తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయిందని కన్నీరు పెట్టుకున్నారు. కోర్టు తీర్పుపై త్వరలోనే హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. 63 మందిని పొట్టన పెట్టుకున్న రాక్షసుల్ని ఉరితీసేదాకా, తమకు న్యాయం జరిగేదాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జైలు నుంచి విడుదలైన ఆ ముగ్గురు కూడా సొంత రాష్ట్రం కాశ్మీర్కు వెళ్లారు. 12 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు. తామెలాంటి తప్పు చేయలేదని, అందుకే ఆలస్యమైన నిర్దోషులుగా బయటపడినట్లు రఫీక్ షా, హుసేన్ ఫాజిలీ అన్నారు. 12 ఏళ్ల పాటు వేచి చూసినా బాధితులకు న్యాయం జరగలేదు. అసలు నేరస్తులు దొరకలేదు. కానీ ఇప్పటికీ ఆ నెత్తుటి గాయం మాత్రం కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. 2005 నాటి మారణహోమం కంటతడి పెట్టిస్తూనే ఉంది. 2005 అక్టోబర్ 29న ఢిల్లీలో వరుస పేలుళ్లు నరమేధం సృష్టించాయి.
రాజధాని వీధుల్లో రక్తపుటేరులు పారించాయి. ఉగ్రవాదుల నెత్తుటి హోమంలో 67 మంది చనిపోయారు. సుమారు 200 మంది గాయపడ్డారు. వాళ్ళంతా ఇప్పుడు జీవచ్ఛవాలుగా బతుకుతున్నారు. న్యాయం జరక్క మృతుల బంధువులు ఇంకా కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. దీపావళికి 2 రోజుల ముందు ఈ పేలుళ్లు జరిగాయి. సాయంత్రం 5:30 తర్వాత వరుసగా 3 చోట్ల బాంబులు పేలాయి. మొదట పహర్గంజ్లోని నెహ్రూ మార్కెట్లో బాంబు పేలింది. ఆ తర్వాత గోవింద్పురిలో ఓ ఆర్టీసీ బస్సులో బాంబు దొరికింది. బస్ కండక్టర్ అప్రమత్తమై బాంబును విసిరేయడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ వెంటనే 3వ పేలుడు సరోజినీ నగర్ ప్రాంతంలో జరిగింది. ఉగ్ర సంస్థ లష్కరే తోయిబానే ఈ దాడులకు పాల్పడింది. ఘటన జరిగి 12 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ అసలు నేరస్తులు దొరకలేదు. దొరికిన నిందితులు నిర్దోషులుగా విడుదలయ్యారు. మరొకరికి శిక్షాకాలం పూర్తవడంతో జైలు నుంచి బయటకొచ్చాడు. కానీ బాధితులకు మాత్రం ఇప్పటి వరకు న్యాయం జరగలేదు.